హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ధీరజ్ వన్స్ అగైన్. ఈరోజు మెయిన్గా నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే, చాలామంది చాలా రకాలైన క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. ఆ క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక సెమినార్లా తయారు చేశాను. ఆ సెమినార్నే ఇప్పుడు నేను మీకు రిప్రజెంట్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి సప్లిమెంట్స్ యూజ్ చేయాలా వద్దా. సెకండ్ థింగ్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించాలి. థర్డ్ థింగ్ వచ్చేసి మోడల్స్ని హీరోస్ని చూసి ఇమిటేట్ చేయటం. ఫోర్త్ థింగ్ వచ్చేసి కార్డియో చేయాలా వద్దా. ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి మాస్టర్బేషన్ చేయొచ్చా చేయకూడదా. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ది ఏమన్నానంటే సప్లిమెంట్స్. నేను ఆల్రెడీ చెప్పాను గైస్, సప్లిమెంట్ అనేది నువ్వు ఒరిజినల్ తీసుకుంటే కనుక యూజ్ చెయ్యొచ్చు. అర్థమైందా? ఎలాగంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఫీవర్ వస్తే నువ్వు ఒకరోజు ఆగుతావు. ఎందుకు? నీలో రెసిస్టెన్స్ పవర్ ఉంది, పనిచేస్తుందా లేదా అని. అప్పటికి తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. వాళ్ళు మీకు ఒక ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓకే, అప్పుడు వేసుకుంటావు. అది సప్లిమెంట్ లాంటిదే, నీ రెసిస్టెన్స్ పవర్కి సపోర్ట్ ఇస్తున్నావు. ఓకేనా? అప్పటికి తగ్గకపోతే ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. అప్పుడు అది ఇంకా ఎక్స్ట్రా సప్లిమెంట్. ఓకే, దానివల్ల ఫీవర్ తగ్గుతుంది. అలాగే ఇప్పుడు నీకు మజిల్ పెరగాలి అంటే కనుక నువ్వు తినే రెగ్యులర్ ఫుడ్ సరిపోకపోతే ఎక్స్ట్రా సప్లిమెంట్ అనేది ఇస్తావు. ఓకేనా? దానివల్ల మజిల్ పెరుగుతుంది. సో సప్లిమెంట్ యూజ్ చేయటం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒరిజినల్ యూజ్ చేస్తున్నావా లేదా అనేది. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ క్వశ్చన్, బెల్లీ ఫ్యాట్ మాత్రమే తగ్గించాలన్నా నేను రోజుకి 200 క్రంచెస్ చేస్తాను లేదా 100 క్రంచెస్ చేస్తాను, ఒకడైతే ఏకంగా 500 క్రంచెస్ చేస్తాను అంటున్నాడు. ఏంటి గాయస్ 500 చేసేది, 200 చేసేది? ముందు ఓన్లీ బెల్లీ మీదే కాన్సన్ట్రేట్ చేయటం ఆపండి. ఓకే, ఫుల్ బాడీ. ఓకేనా? నువ్వు రోజు ఫుల్ బాడీ తగ్గిస్తేనే ఆ బెల్లీ కూడా సైజ్ తగ్గిద్ది. ఒక్క బెల్లీ మీదే ఉండి క్రంచెస్ చేసావంటే కనుక తగ్గదు. ముందు నీ వెయిట్ తగ్గించు, ఆ తర్వాత ఆటోమేటిక్గా బెల్లీ కొంచెం సైజ్ తగ్గుతుంది. అప్పుడు క్రంచెస్ చేస్తే ఉపయోగం ఉంటుంది. అంతేగాని పడి రోజు ఒక 200 క్రంచెస్ 300 క్రంచెస్ తీసావంటే కనుక నో యూస్. అండ్ ఫస్ట్ నువ్వు ఫ్యాట్ లాసా లేదా వెయిట్ లాస్ అనేది డిసైడ్ చేసుకో. ఫ్యాట్ లాస్ అంటే కనుక దానికి సర్టెన్ డైట్ ప్లాన్ ఉంది గైస్. ఓకేనా? నువ్వు అసలు ఫ్యాట్కి సంబంధించిన ఫుడ్ ఏది తినకూడదు. అండ్ ఫ్యాట్కి అగెనెస్ట్గా ఉండే ఫుడ్ తినాలి. లైక్ బ్లాక్ కాఫీ అలా తాగాలి, అలాంటివి ఉన్నాయి గైస్. అవన్నీ ఫాలో అవ్వాలి. వెయిట్ లాస్ అంటే కనుక నీ గోల్ ఓన్లీ వెయిట్ లాస్ అంటే కనుక వెళ్ళి కార్డియో చేసుకో, చాలు, వెయిట్ లాస్ అవుతావు. ఓకేనా? ఇంకోటి వచ్చేసి, నువ్వు ఫుడ్ కంట్రోల్ లేకుండా నీకు వెయిట్ లాస్ అయిపోవాలి, నీకు 6 ప్యాక్ వచ్చేయాలి, మళ్ళీ మజిల్స్ వచ్చేయాలి, నేను మిరపకాయ బజ్జీ తింటాను కానీ కండలు రావాలి అంటే కనుక ఇంపాసిబుల్ గైస్. 70% to 80% ఫుడ్, నువ్వు తినే ఫుడ్ని బట్టే నీ బాడీ యొక్క షేప్ డిసైడ్ అవుతుంది. ఓకేనా? నువ్వు అడ్డమైన ఫుడ్ తిని నా బాడీ రావాలంటే కనుక ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి, పెద్ద మోడల్స్ని, హీరోస్ని అండ్ బాడీ బిల్డర్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వండి. అంతేగాని నేను అలా అయిపోవాలని చెప్పేసి గోల్స్ పెట్టేసుకోవద్దు. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్ గైస్. నేను ఎవరినో డిస్కరేజ్ చేయట్లా, వాళ్ళు చాలా గ్రేట్. అఫ్ కోర్స్ దే మేడ్ ఇట్. అంటే మనం అంతా చేయొచ్చు, కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ వేరు. వాళ్ళ గోల్స్ అలా కనపడటానికి వాళ్ళు ఎంత కష్టపడతారంటే, డైలీ ఓన్లీ బాయిల్డ్ ఫుడ్. అండ్ ఇంకోటి వచ్చేసి కార్బ్స్, జీరో షుగర్, జీరో సాల్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైంలో ఓన్లీ చికెన్, బాయిల్డ్ ఫిష్ వితౌట్ సాల్ట్ అండ్ షుగర్. ఇట్ ఈస్ హారిబుల్, అసలు తినలేవు. వాళ్ళు అలాంటివి స్మాల్ మీల్స్ అన్నీ పెట్టుకొని దాని ప్రకారం ఇంకా లాస్ట్ నిద్రపోయే ముందు కూడా ఓన్లీ జ్యూసెస్లో కూడా వితౌట్ షుగర్, అవన్నీ కంట్రోల్డ్గా ఒక ప్లాన్గా ప్రిపేర్ చేసుకొని వర్కౌట్ కూడా ఒక ప్లాన్గా ప్రిపేర్ చేసుకొని ఫాలో అవుతారు గైస్. అది మనము ఫాలో అవ్వచ్చు, కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు స్టెరాయిడ్స్ కూడా వాడతారు. ఓకేనా?
అది మనసులో పెట్టుకొని మీకంటూ ఒక ఓన్ గోల్, మీకు మీరే హీరో, ఓకేనా? ఓన్ గోల్ పెట్టుకొని ఒక సర్టెన్ స్ట్రక్చర్ కోసం ట్రై చేయండి. అంతేగాని ఎవడెవడనో ఊహించేసుకొని వాడిని చూసి ఇన్స్పైర్ అవ్వండి, కానీ వాళ్ళ అయిపోవాలనుకోద్దు. నీకంటూ నువ్వు ఒక బాడీ తెచ్చుకో, ఓకేనా? ఇంకోటి వచ్చేసి కార్డియో గైస్. చాలామంది అన్న నేను రోజుకి అరగంట కార్డియో చేస్తాను, హాఫ్ అన్ అవర్ పైన 45 మినిట్స్ కార్డియో చేస్తాను, ఈరోజు 1 అవర్ కార్డియో చేశాను అంటాడు. ఎందుకు చేస్తున్నావు నువ్వు కార్డియో? అసలు నీకు తెలుసా, కార్డియో చేయటం వల్ల ఉన్న మజిల్ పోద్ది. నీ గోల్ ఏంటి? మజిల్ పెంచి నీట్గా ఒక లుక్ రావటం కోసం నువ్వు చేస్తున్నావు జిమ్. అంతేగాని సన్నబడిపోయి లీన్గా కనిపిస్తా కాదు. కార్డియో చేయటం వల్ల మజిల్ మొత్తం పోతుంది గాయస్. అసలు నన్ను అడిగితే కార్డియో చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అర్థమైందా? బాగా లావుగున్నోళ్ళు, ఇంకా ఒబిసిటీ, ఇంకా బాగా లావుగున్నోళ్ళు, ఇంకా వాళ్ళకి ఇంకా తగ్గాలి అన్నప్పుడు వాళ్ళకి సపరేట్ ప్లాన్ ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. వాళ్ళు చేయాలి గైస్. నన్ను అడిగితే అసలు మామూలు కూడా కార్డియో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆఫ్టర్ వర్కౌట్ ఒక 3 to 4 మినిట్స్ ఫాస్ట్ స్ప్లింట్ పెట్టుకోండి. స్ప్లింట్ అంటే బాగా ఫాస్ట్గా పరిగెత్తాలి 3 to 4 మినిట్స్. అప్పుడు అన్వాంటెడ్ లిక్విడ్స్ ఉన్నాయన్నీ బయటకు వచ్చేస్తాయి. అంతేగాని పడి కార్డియో చేసేసి వర్కౌట్ చేసేసి బాడీని చెడగొట్టుకోవద్దు. సంవత్సరాలు చేసినా కానీ ఆ బాడీ అలాగే ఉంటుంది, కానీ మజిల్ మట్టికి పెరగదు, ఓకేనా? ఇంకోటి వచ్చేసి చాలామంది అడిగేది మాస్టర్బేషన్. హస్తప్రయోగం చేయటం వల్ల నా బాడీ తగ్గిద్దా, ఉంటుందా, లేదా దానివల్ల ఏదన్నా ఎఫెక్ట్లు ఉంటాయా? హస్తప్రయోగం చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీరు చేసుకోవచ్చు, అది న్యాచురల్. అంటే అడిగే వాళ్ళ ఉద్దేశం ప్రకారం బాడీ బిల్డర్స్ అందరికీ పిల్లలు ఉండకూడదు, వాళ్ళకి సెక్స్లో పాల్గొనలేరు, అవన్నీ. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. సో మీరు చేసుకోవచ్చు, ఏం కాదు, ఓకేనా? జస్ట్ వర్కౌట్కి వెళ్ళే ముందు ఒకవేళ మీరు చేస్తే కనుక కాసేపు రిలాక్సేషన్గా ఉంటుంది, కానీ కొంచెం ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఏం పర్లేదు. మీరు ఏదైనా జ్యూస్ తీసుకొని మళ్ళీ వర్కౌట్కి వెళ్ళి చేసుకోవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు, మీరు చెయ్యొచ్చు. ఈ 5 క్వశ్చన్స్ నన్ను మెయిన్గా అందరూ అడిగే క్వశ్చన్స్, ఓకే? ఇవి అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కనుక సారీ. నెక్స్ట్ థింగ్, ఈరోజుకి దీస్ ఆర్ ద మెయిన్ క్వశ్చన్స్ నన్ను అడిగింది, వాటికి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి జస్ట్ బాడీ మాత్రమే బిల్డ్ చేయడం కాదు గైస్, స్కిన్ కూడా కేర్ తీసుకోండి. అంటే ఎలాగంటే ఎండలో పడి తిరగటం అలా కాదు. ఇది జస్ట్ ఫేర్నెస్ టిప్ ఇస్తున్నాను అనుకోండి. ఎండలో పడి తిరగటం అవన్నీ కాదు, కేర్ తీసుకోండి మీకంటూ పాటు. జస్ట్ ఒక ఫేస్ వాష్ పెట్టుకో, మార్నింగ్ లేగంగానే, ఆ తర్వాత మధ్యాహ్నం, ఆ తర్వాత సాయంత్రం, లేదా ఎప్పుడన్నా బయటికి వెళ్ళి రాగానే దుమ్ముగా అనిపిస్తే వెంటనే ఫేస్ వాష్ చేసుకోవటం, ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవటం, ఒక సన్ స్క్రీన్ రాసుకోవటం. జస్ట్ అవి ఎంతో అవ్వదు నీకు. నువ్వు బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నంత ఆ కాస్ట్లు అలా ఉంటాయి, మహా అయితే 200-300 అలా ఉంటాయి. ఈ మధ్యలో కొనుక్కో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మెయింటైన్ చేస్తారు హీరోస్? ఎవడి కాడే హీరో, నీకు నువ్వే హీరో, ఓకేనా? నేను మీ ధీరజ్ గౌతమ్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కనుక పాయింట్స్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వాటిల్లో యాడ్ చేసి కొత్త వీడియోస్ చేస్తాను. ఆల్ ద బెస్ట్.